దైవస్వరం, దేవుని స్వరం, ప్రభు యేసుని ప్రేమ స్వరం, ప్రభు యేసుని జీవస్వరం, దైవస్వరం. నేనిచ్చు నీటిని తాగువాడు ఎన్నటికిని దప్పిగొనడు. నేనిచ్చు నీరు వానయందు నిత్య జీవమునకై ఊరెడు నీటి బుగ్గగా ఉండును. యోహాను శుభవార్త 4వ అధ్యాయము 14వ వచనము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నిత్యము నిన్నే ఆరాధింతుము అనే ఈ ఆరాధన కార్యక్రమానికి మిమ్మందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆ గొప్ప దేవుడు మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా హేరాళముగా దీవించాలి అని, మీరు చేసే ప్రతి పనిలోనూ తలంపులలోనూ తోడుగా ఉంటూ మీ అందరికీ బంగారు భవిష్యత్తును దయచేయాలని ఈ ఆరాధనను మీ అందరి కొరకు సమర్పిస్తూ ఉన్నాం. కుటుంబ సమేతముగా ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా, నీ సాక్షిగా మలచి నీ అందే జీవింపనిమ్ము. నదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, నీ జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, నీ జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. యేసు యేసు నా యేసు, యేసు యేసు నా యేసు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరణించిన లాజరును జీవముతో లేపిన దేవా మీకు స్తోత్రమయ్యా. స్తోత్రమయ్యా. ఎండిన ఎముకలన్నీ మళ్ళీ జీవింపచేసిన యేసయ్యా స్తోత్రమయ్యా. స్తోత్రం దేవా. మమ్మందరిని కూడా విశ్వాసములో బతికించమని ప్రార్థిస్తున్నా. స్తోత్రం. మాలో ఎండిపోయినటువంటి అవిశ్వాసాన్ని తొలగించమని ప్రార్థిస్తున్నా. ఆమేన్. అన్ని రకాల వ్యసనాల నుండి మాకు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నా. ఆమేన్.
నీ శక్తితో లేపుమయ్యా. నీ శ్వాసను ఊది నీ శక్తితో లేపుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. నీ జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. మా శరీర వాంఛలన్నిటిని కూడా తొలగించండి ప్రభా. పూర్ణాత్మతో పూర్ణ శక్తితో మేము ఆరాధించే భాగ్యాన్ని దయచేయమని, మీ ఆత్మీయ కార్యాలు మా జీవితంలో జరిపించమని ప్రార్థిస్తున్నాం. మాలో ఉన్న పాపాన్ని శాపాన్ని తొలగించండి ప్రభా. అన్ని రకాల బలహీనతల నుండి ప్రభ విడుదల పొందుకుని పూర్ణాత్మతో పవిత్రమైన హృదయముతో మేము ఆరాధించే భాగ్యాన్ని దయచేయమని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. శరీర వాంఛలన్నీ నాలో నశింపచేయుమయ్యా. శరీర వాంఛలన్నీ నాలో నశింపచేయుమయ్యా. నీ ఆత్మ కార్యములు నాలో జరిగింపచేయుమయ్యా. నీ ఆత్మ కార్యములు అవును దేవా, నాలో జరిగింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. యేసయ్యా, మేము పాపములోనే పుట్టి ఉన్నాము ప్రభా. యేసు, పాపములోనే పెరుగుతున్నాము ప్రభా. యేసయ్యా. మా బలహీనతలన్నీ తొలగించండి ప్రభా. ఆమేన్. మా పాప శాపములన్నీ తొలగించండి ప్రభా. ఆమేన్. మీ కృపా వరములతో మమ్మ దీవించండి ప్రభా. ఆమేన్. మీ దీవెనలు మాకు కావాలి యేసయ్యా. ఆమేన్. మీ ఆశీర్వాదం మాకు కావాలి యేసయ్యా. ఆమేన్. ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను దీవించండి యేసయ్యా. ఆమేన్. బలహీన సమయములో నీ బలము ప్రసాదించు. బలహీన సమయములో నీ బలము ప్రసాదించు. నీ కృప చాలునయ్యా, నే నిరతము జీవింపా. నీ కృప చాలునయ్యా, నీ నిరతము జీవింపా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. యేసు, యేసు, నా యేసు. యేసు, యేసు, నా యేసు. హల్లెలూయా, స్తోత్రమయ్యా. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. చప్పట్లతో హల్లెలూయా.
యేసయ్యా. హల్లెలూయా 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 దివ్య సప్రసాదములో వెంచేసి ఉన్నవ దేవా మీకు స్తోత్రమయ్యా. ఈరోజు ప్రత్యేకంగా వృద్ధాప్యాయములో ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నాం ప్రభువా. స్తోత్రమయ్యా. ఎన్నో బాధలు పడి, కష్టాలు పడి, అవమానాలు పొంది, రాత్రనగా పగలనగా కష్టపడి బిడ్డలను పెంచి పెద్ద చేసి వృద్ధాప్యాయంలో నా బిడ్డలే నన్ను చూసుకుంటారని ఎంతో ఆశతో ప్రభా, ఇది ఈరోజు కలలు కన్నటువంటి వృద్ధులు రోడ్డు మీద పడిన వారు ఉన్నారు ప్రభా. అనాథాశ్రయాలలో ఉన్నారు ప్రభా. యేసయ్యా. ఏ తోడు లేక, ఏ ఆదరణ లేక, ఏ ప్రేమ ఆప్యాయతలు లేక స్తోత్రం. చీకటి గదిలో కొట్టిమిట్టాడుతున్నారు ప్రభా. స్తోత్రం. పలకరించేవారే కరువైపోయారు ప్రభా. రెక్కలొచ్చిన బిడ్డలు ఎగిరిపోయారయ్యా. ఎప్పుడు చనిపోదామా, ఎప్పుడు మరణము మాకు సంభవిస్తుందా అని ఎంతో వేదనతో గుండె బరువెక్కి ఎంతో బాధపడుతున్నటువంటి వృద్ధాప్యాయములో ఉన్న ప్రతి బిడ్డను దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. స్తోత్రమయ్యా. ఈ సమయంలో ఆ బిడ్డలను ఓదార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆమేన్. ఈ సమయంలో ప్రభువా, వారి యొక్క ఆర్తనాదాలను ఆలకించి వారిని చూసుకునే బిడ్డలను పంపించమని వేడుకుంటున్నాం ప్రభువా. ఎన్నో కలలు కన్నా ఈ వృద్ధులు ఈరోజు ఆశతో ఎదురు చూస్తున్నారు ప్రభువా. స్తోత్రమయ్యా. ఎవరు దాహము తీరుస్తారా, ఎవరి వృద్ధాప్యాయంలో ఒక ముద్ద పెడతారా అని ఆశతో ఎదురు చూస్తున్న బిడ్డలు ప్రభా. స్తోత్రం. రోడ్డు పక్కల కూర్చుని సహాయము కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభా. యేసయ్యా. పేదరికములో ఉన్నటువంటి వృద్ధులు ఉన్నారు యేసయ్య. యేసు. ప్రేమించే వాళ్ళే లేనటువంటి వృద్ధులు ఉన్నారు యేసయ్య. యేసయ్యా. అన్నీ ఉన్న ఒంటరితనాన్ని అనుభవిస్తున్న వృద్ధులు ఉన్నారు యేసయ్య. యేసు. యేసయ్య, మీ చాలి కనికరాన్ని వారి మీద కుమరించమని ప్రార్థిస్తున్నాను కురిపించు దేవా. యేసయ్య. యేసు. వారికి ఏ సహాయం అవసరమో, అవును దేవా. ఏ అనారోగ్యముతో బాధపడుతున్నారో, యేసయ్యా. ఏ సమస్యలతో బాధపడుతున్నారో యేసు. యేసయ్య, మీ పవిత్రమైన దీవెనలనే జీవ జలాన్ని ఆ బిడ్డలకు అందించమని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ఆమేన్. ఆ బిడ్డల యొక్క రోగాలను తొలగించమని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ఒంటరితనాన్ని తొలగించమని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. గొప్ప శక్తిని ఆ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. దయచేయండి దేవా. యేసయ్య, మాకెవ్వరూ లేరు, మా జీవితం ఇంతే అవును యేసు. అని నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి అవును ఆ దేవా. బిడ్డలను మీరే ఓదార్చమని ప్రార్థిస్తున్నాను ఓదార్చండి ప్రభా. దేవా. కన్నటువంటి బిడ్డలు ఎక్కడెక్కడ ఉన్నారో ప్రభా, అవును వారి యేసయ్యా. రాత్రి హృదయాన్ని కరిగించమని ప్రార్థిస్తున్నాను. యేసు. తల్లిదండ్రుల విలువను వాళ్ళకు తెలియచేయమని అవును ప్రార్థిస్తున్నాను. దేవా. వారి ఈ స్థితిలో రావడానికి తల్లిదండ్రులు వారు పడినటువంటి కష్టాన్ని వారికి తెలియచేయమని ప్రార్థిస్తున్నాను. అవును యేసయ్యా. ఈరోజు ఈ తల్లిదండ్రులు అనుభవిస్తున్నటువంటి గతే, ఆ పరిస్థితే రేపు వారికే రాబోతుంది అని ముందుగానే తెలియచేయమని ప్రార్థిస్తున్నాను. యేసు. వారి తప్పులను సరిదిద్దుకునే పరిస్థితిని తెలియచేయమని ప్రార్థిస్తున్నాను. అవును యేసయ్యా. యేసయ్యా, వారి యొక్క వేదన మీకు తెలుసు ప్రభా. యేసు. వారి ఒంటరితనం మీకు తెలుసు యేసయ్యా. అవును యేసయ్యా. వారి నిస్సహాయ స్థితి మీకు తెలుసు యేసయ్యా. అవును దేవా. ఇవి ఎక్కువ చామన యేసయ్యా. మేము నడిపిస్తున్నటువంటి ఈ ఆరాధన అవును దేవా. ఆ వృద్ధులందరికీ ఆశీర్వాదకరంగా మారునుగాక. ఆమేన్. ప్రతి బిడ్డ తప్పును తెలుసుకుని తల్లిదండ్రులను ఆదరించునుగాక. ఆమేన్. వారికి కావలసినవి సమకూర్చునుగాక. ఆమేన్. ప్రభా, ఈ ఆఖరి క్షణములోనైనా నా తల్లిదండ్రులు నేను మంచిగా చూసుకోవాలి, వాళ్ళ దీవెనలే నాకు నా బిడ్డలకు వస్తాయనే గొప్ప సత్యాన్ని ఆ బిడ్డలకు నేర్పించమని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. యేసయ్యా,
ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నాను. వారి బాధలను మీకు సమర్పిస్తున్నాను. వాళ్ళ సమస్యలను మీకు సమర్పిస్తూ ఉన్నాను. నడినెత్తి నుంచి అరికాళ్ళ వరకు ఈ బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. అభిషేకించమని ప్రార్థిస్తున్నాను. యేసయ్యా, ఈరోజు మేము పొందుకున్న ప్రతి మేలు మీ కృపా దీవెనల ద్వారా మాత్రమే యేసయ్యా. ఈరోజు మేము ఏమై ఉన్నామో కేవలము మీ యొక్క ఉన్నతమైనటువంటి కృపావరాల ద్వారా మాత్రమే యేసయ్యా. ప్రతి ఒక్కరము కూడా ఈ సత్యాన్ని తెలుసుకొని ఎల్లప్పుడూ మేము ఆరాధించే భాగ్యాన్ని దయచేయమని, ఎల్లప్పుడూ మీకు విశ్వాస పాత్రలుగా జీవించే భాగ్యాన్ని దయచేయండి దేవా. విశ్వాసములో జీవించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నా ప్రభా. మా ప్రార్థన ఆలకించండి ప్రభా. మీ ముందు ప్రార్థిస్తున్నటువంటి ఈ బిడ్డలకు ఏమి అవసరమైందో మీకు తెలుసు ప్రభా. వారి కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నాయో మీకు తెలుసు ప్రభా. వారి బిడ్డలకు ఏమి అవసరమో మీకు తెలుసు ప్రభా. రకరకాల సమస్యలతో, బాధలతో, ఇబ్బందులతో కొట్టిమిట్టాడుతున్న ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. వారి ఆటంకాలన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాను. చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అన్ని రోగాల నుండి, క్యాన్సర్ నుండి, థైరాయిడ్, షుగర్, అన్ని రకాల సమస్యల నుండి స్వస్థత దయచేయమని, అన్ని రకాల ఇన్ఫెక్షన్ నుండి స్వస్థత దయచేయమని, అన్ని రకాల నొప్పుల నుండి స్వస్థత దయచేయమని, సంతానం లేనటువంటి బిడ్డలకు సంతాన భాగ్యాన్ని దయచేయమని, చదువుకుంటున్న బిడ్డలకు మంచి జ్ఞానాన్ని దయచేయమని, దైవ భక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఓ ప్రభువా, మా దీన ప్రార్థన ఆలకించి మీ ముందున్నటువంటి బిడ్డలకు ఏమి అవసరమో అవసరాలను తీర్చమని వేడుకుంటున్నాం. అందరూ కూడా మోకరించండి. ఆ గొప్ప దేవుని ఆశీర్వాదాన్ని మనం స్వీకరిద్దాం. ఏ అవసరముతో ఈరోజు ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్నారు, ఈ ఆరాధన ద్వారా ఏ సమస్య, ఏ బాధ, ఏ ఇబ్బంది తొలగిపోవాలని ఆశపడుతున్నారు, అవన్నీ కూడా ప్రభు పాదాల చెంత ఉంచండి. గొప్ప దేవుడు, నమ్మక పాత్రుడు, సమకూర్చే దేవుడు అతి త్వరలోనే మీ సమస్యలన్నిటిని కూడా తొలగించబోతున్నాడు. మీ ఇబ్బందులన్నిటిని కూడా తొలగించబోతున్నాడు. మీ జీవితంలో, కుటుంబంలో గొప్ప కార్యాలు దయచేయబోతున్నాడు. మంచి ఆరోగ్యము, దీర్ఘాయుషుతో మిమ్మల్ని దీవించబోతున్నాడు. రెండు చేతులు జోడించి ఆ గొప్ప దేవుని ఆశీర్వాదాన్ని స్వీకరిద్దాం. ప్రభు మీతో శక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ శాంతితోను, సమాధానముతోను, ఆయుధారోగ్యాలతోను సదా సర్వదా దీవించునుగాక. జీవనదీని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదీని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. యేసు, యేసు నా
పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను ఏరాళముగా దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్.